ప్రేమన దేవుని పిల్లలారా, ఇప్పటి వరకు మనము తండ్రి సన్నిధిలో గడిపి ఆరాధనలో 2 భాగాలు జరిగించాము. 3వ భాగం ద్వారా కూడా తండ్రి అయిన దేవుని మహిమపరుచుకున్నాం. ఈ సమయంలో మనము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక అమూల్యమైనటువంటి అంశాన్ని లేఖనానుసారంగా తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకునే అంశము యెహోవా మన బలమా, యెహోవా మన బలమా. అద్భుతమైనటువంటి అంశము. గతంలో నేను చెప్పాను, మీలో కొద్దిమంది లేరు కనుక రిపీట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జాగ్రత్తగా మీరు వింటూ దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని కోరుతున్నాను. ప్రియులరా, దేవుని సంకల్పానుసారంగా భూమి మీద మానవులు పుట్టారు. అందులో మనం కూడా ఉన్నాం. పుట్టినటువంటి మనము ఎప్పుడైనా దేవుణ్ణి బలంగా ఆలోచిస్తున్నామా? మనకున్న సమస్యలను బట్టి, ఎదుర్కొంటున్నటువంటి కష్టాలను బట్టి అనేది ఆలోచించాలి ప్రతి ఒక్కరు. మనుషుల పరిస్థితులు ఎలాగున్నాయంటే, అప్పుడప్పుడు వారు చెప్పుతుండగా, వారి గురించి ఇతరులు చెప్పుతుండగా వింటూ ఉంటాం మనం. ఏం బ్రదర్, ఇలాగ జీవించడానికి నీ బలం ఏంటి? ఎలాగ నువ్వు మెయింటైన్ కాగలుగుతున్నావు? అసలేంటి నీ పరిస్థితి అని అన్నప్పుడు వారు ఏమంటారు తెలుసా? మా బుద్ధి బలం అండి ఇది అంటారు. అంటే మాకున్న జ్ఞానమే మా బలము అంటారు. వారి జ్ఞానమే అన్ని విషయాల్లో వారికి బలమాట. మరికొద్ది మంది ఏమంటారంటే, ఆయన ఎందుకు అలాగా ఆ కార్యక్రమాలు చేస్తున్నాడంటే అతని గుండె బలం అండి అని అంటారు. గుండె ధైర్యము బాగుందండి, అదే ఆయన బలం అండి అంటారు. గుండె బలము నాది. మరికొద్ది మంది ఏమంటారంటే నా కండబలం అండి అని అంటారు. కండలు ఉన్నాయి, ఆ కండలే నాకు బలం అండి, ఆ కండలను బట్టి అతను బలంగా ఉండగలుగుతున్నాడండి అని ఇతరులు మాట్లాడుతూ ఉంటారు. ప్రేమన దేవుని పిల్లలారా, మరి కొద్దిమంది వారికున్న అందాన్ని బట్టి మా అందమే మా బలమండి అంటారు. మరికొద్దిమంది వారికి ఉన్నటువంటి ఆస్తిని బట్టి మా ఆస్తే మా బలమండి అంటారు. వారికి ఉన్న వ్యాపారాలను బట్టి మా వ్యాపారమే మా బలమండి అంటారు. ఉద్యోగస్తులు మాకున్న ఉద్యోగమే మా బలమండి. ప్రేమన దేవుని పిల్లలారా, ప్రజలు ఏమంటారంటే నాయకులని ఆయన జనమే ఆయన బలమండి అంటారు. ఏందటండి ఆయన బలము? జన బలమాట.
మరికొద్ది మంది ఏమంటారంటే మా స్థాన బలం అండి, మా కుల బలం అండి, మా ఇంటి పేరటలు చాలామంది ఉన్నారండి, అదే మా బలం అండి. ప్రియమైన దేవుని పిల్లలారా, లోక సంబంధంగా ఇలాగా ఒక్కొక్కరు చెప్పటము, వారి గురించి ఇతరులు చెప్పటము చూస్తూ ఉంటాం. ఏం బ్రదర్, ఏంది ఇష్టానుసారంగా మాట్లాడుతున్నామంటే, ఫలాని ఎమ్మెల్యే, ఫలాని ఎంపీ మా బలమండి, ఎవరు ఏం చేస్తారో చేసుకొనియండి, మా బలమండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారండి. మా తెలివితేటలు, మా ఎడ్యుకేషన్, ప్రేమైన దేవుని పిల్లలారా చెప్పుకుంటూ పోతూ ఉంటారు. ఇందులో దేవుణ్ణి ఎరగని వారు ఉన్నారు, దేవుణ్ణి ఎరుగుతూ దేవుణ్ణి ఆరాధించేవారు కూడా ఉన్నారు. అబద్ధమేం చెప్పటలే, వాస్తవాలే చెప్తున్నారు. గుండె వారి బలమాట, ధనం వారి బలమాట, ఉద్యోగము, వ్యాపారము, వారి జనము, వారి యొక్క కులము, వారికున్న ప్రాపర్టీ, వారికున్న సమస్తము వారి బలమాట. అలాంటప్పుడు ఇక దేవుడు ఎందుకండి? అన్నీ అతనికి బలం ఇస్తున్నప్పుడు దేవుడు ఎందుకు? ప్రియమైన దేవుని పిల్లలారు, అందుకొరకే ఈ అద్భుతమైనటువంటి సబ్జెక్టు ఉదయకాల సమయంలో మీ హృదయంలో ఇంజెక్ట్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది. చూద్దాం. క్రైస్తవేతరులైతే అలాగ మాట్లాడుతున్నారంటే వానికి బుద్ధి జ్ఞానం లేదు, మాట్లాడుతున్నాడు అనుకోండి. మరి దేవుని పిల్లలు కూడా ఇలాగే మాట్లాడవచ్చా? వాటిని చూపిస్తూ అది మా బలము అనొచ్చా? ఒకసారి మీరు ఆలోచించండి, ఒక్కసారి గ్రహించండి. చూద్దాం. మీ దగ్గర ఉన్నటువంటి బైబిల్ని ఓపెన్ చేయండి. బైబిల్లో ఒక వ్యక్తి తనకున్న బలం ఏంటిది, ఎవరు అని మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనం అక్కడికి వెళ్దామండి. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 18వ అధ్యాయము మొదటి వచనము. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. చాలండి. ఇక్కడ ఒక లేఖనాన్ని మనం చదువుకున్నాం. ఏం రాయబడ్డది? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించుచున్న నాద దుర్గము. ఎవరంటున్నారండి? దావీదు మహారాజు, ఇశ్రాయేలీలకి రాజు అయిన దావీదు. అతను రాజండి. రాజ్యాన్ని పరిపాలన చేస్తూ పలుకుతున్న మాట ఏమంటున్నాడు? యెహోవా నా బలము, యెహోవా నా బలము అంటున్నాడు. వాస్తవంగా దావీదుకు బలము లేదా? దావీదుకి బలం ఉంది. ఏంటా బలము? ఆయన రాజు.
ఆయన దగ్గర సైన్యం ఉంది. దావీదు యొక్క అనుచరులు వేల కొలది. దావీదు దగ్గర డబ్బు లేదా, బంగారం లేదా, ఆస్తి లేదా, దేవదారు మ్రానుల చేత కట్టబడిన నగరు లేదా? అసలు దావీదు దగ్గర ఏమి లేదు. మీరు ఆలోచించండి. ఖండ బలం లేదా, గుండె బలం లేదా? లేవా అండి? ఉన్నాయి. ఎలుగుబంటిని, సింహాన్ని ఏం చేశాడు? చీల్చివేశాడు. ఆ గుండె ధైర్యం ఉంది, ఖండబలం ఉంది, బంగారం ఉంది, ప్రజలు ఉన్నారు, రాజు ఆయన, అన్నీ ఉన్నాయి. అప్పుడు ఏమనాలి? గుండె నా బలము అనాలి, ఖండలు నా బలము అనాలి, నేను రాజును కదా అదే నా బలము అనాలి. కత్తులున్నాయి, ఆయుధాలున్నాయి, సైన్యం ఉంది, బంగారము, వజ్ర వైడూర్యాలు, అసలు దేశాన్నే పరిపాలిస్తున్నాడు. ఏమనాలండి? లోక సంబంధంగా ఇప్పుడు వీరు చెప్పినట్టుగా నా బలము అనాలా? అవే. ఏమండి? దావీదు ఎవరిని చంపాడు? గొలియాతుని. చంపిండా చంపలేదా? ధైర్యం ఉందా లేదా? ఇన్ని ధైర్యాలు ఉన్నాయి ఆయన దగ్గర, ఎక్కడ కూడా జీరో కాదు. మరి ఇందులో ఏ ఒక్కదాన్ని కూడా చూపిస్తూ గుండె నా బలం, కండల నా బలం, ఐశ్వర్యం నా బలం, అది నా బలము, ఇది నా బలము అని అంటలేదేంటిది? ప్రియులారా, మీరు ఒక్కసారి ఆలోచించండి. యెహోవా నా బలమా అంటున్నాడు. ప్రియమైన వారులారా, ఎవరైనా? దావీదు. యుగాంతమందున్న మనకి బుద్ధి కలుగుట కొరకు ప్రియులారా ఆలోచించాలి. మనకున్నవి బలంగా ఎప్పుడు అనుకోకూడదు. లోక సంబంధమైన దేంటి కూడా ఎంత ఉన్నా, ఏది ఉన్నా అది నా బలము అని అనుకోకూడదు. దేవుని పిల్లలైనటువంటి మనం, చాలామందికి తెలియదండి ఈ అద్భుతమైనటువంటి జ్ఞానము. ప్రియులారా, తెలియదు. దావీదు కత్తి చేత పట్టుకొని ఎంటర్ అయిందంటే ఎలాగుంటుంది పరిస్థితి? అంతే, వారు వన్ సైడే. అయినప్పటికీ అన్నిటిని పక్కకు పెట్టేసి, ఇన్ని ఉన్నా జీరో అని గ్రహించేసి యెహోవాని హైలైట్ చేస్తున్నాడు. యెహోవాయే నా బలం, నా స్ట్రెంగ్త్ అని అంటున్నాడు. ప్రియులారా, ఈ ఒక్క సందర్భంలోనే కాదు, కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 19. యెహోవా దూరంగా ఉండకము, నా బలమా నాకు సహాయం చేయము. చూశారండి ఎంత అద్భుతంగా అంటున్నాడు. కొద్దిమంది నేను ఇంత చక్కగా చెబుతుంటే కులుకు తీరుతున్నారు అనక. ఎంత దారుణమైనటువంటి సిగ్గుకరమైనటువంటి సంగతి అంటే ప్రియులారా, అర్థం చేసుకోండి. గోడని ఆధారం చేసుకుంటే కులుకు రాకపోతే ఏమవుతుంది? సంసోను కూడా దేన్ని ఆధారం చేసుకుంటండి? సంసోను కూడా దాన్ని మందిరాన్ని ఆధారం చేసుకున్నాడు, కూలిపోయి చనిపోయాడు. ఆధారం వద్దు, దేవుడే మనకు ఆధారంగా ఉండాలి. ఎప్పుడైనా సరే క్లాసులలో, యూనివర్సిటీలలో, ఏమండి జూనియర్ కాలేజీలలో స్టూడెంట్స్ టీచర్స్కి ముందు ఉంటారు. మనకు అర్థమైపోయింది వాళ్ళు బ్రిలియంట్ స్టూడెంట్స్ అని.
గ్రహించాలి ప్రేమన దేవుని పిల్లలారా. ఆసక్తి అంటారు. మార్తా మరియలు యేసు వాక్యం చెప్తున్నప్పుడు యేసు కాళ్ళ దగ్గర ఎవరున్నారండి? ఒకరేమో కాళ్ళ దగ్గర ఉంటే ఒకరేమో వంటగదిలో ఉన్నారు, దూరంగా ఉన్నారు. అర్థం చేసుకోండి. ఇంకా విపులించి విశదీకరించి చెప్పడం అంటే కష్టమే. ఆసక్తి ఉండాలి దేవుడి జ్ఞానం పట్ల ప్రియమైన వారులారా. ఇక్కడ అంటున్నాడు 22వ అధ్యాయం 19, యెహోవా దూరంగా ఉండకము, నా బలమా నా బలమా, త్వరపడి నాకు సహాయం చేయము. నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. ఎంత అద్భుతమైనటువంటి సంగతో ప్రియులరా, అర్థం చేసుకోండి. నా బలమా, నా బలమా ఎవరినంటండి? యెహోవాని. మనం ఏమంటామండి? బూస్ట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. బూస్ట్ తాగినవా? పాలు తాగుతున్నావా? అరటిపళ్ళు తింటున్నావా? బలహీనంగా ఉన్నావేంటి? బలవంతుడు కావాలంటే ఖచ్చితంగా మంచి ప్రోటీన్ ఫుడ్ తినాలి. తినలేదా దావీదు? ఏమండి, దావీదు కోటీశ్వరుడా మనమా? అన్ని తిన్నాడు కదా. అప్పుడు ఏమనాలి మరి? బూస్ట్ ఈజ్ మై ఎనర్జీ అనాలి. హార్లిక్స్, బోర్నవిటా, ఇంకేదేదో నా ఎనర్జీ, నా బలం అనాలి. అన్ని త్రోసి పడేశాడు. యెహోవా నా బలమా, నా బలము నువ్వే. నా కండలు కాదు, నా గుండె కాదు, నా జనులు కాదు, ఎవడు కాదు. నేను సేకరించిన బంగారం, డబ్బు, వజ్ర వైడూర్యాలు, గోమేదకాలు, రత్నాలు, రాసులు, ఇంకా ఏదైనా సరే కాదు తండ్రి అంటున్నాడు. ప్రియమైనటువంటి వారులారా, అర్థం చేసుకోండి. దావీదు దేవుని పక్షాన ఎలాగ మాట్లాడుతున్నాడు. 59:9 వచనము, కీర్తనల గ్రంథము 59:9 వచనం. నా బలమా, నీ వరకు నేను నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే, నా ఉన్నతమైనటువంటి దుర్గము దేవుడే. నా దేవుడు. చాలండి. ఏమంటాడండి? నా బలమా. మీరు ఎక్కడికైనా వెళ్ళండి అండి, 1-2 రెఫరెన్స్లు చూపిస్తే సరిపోదని మీరు అనుకుంటారేమో. దావీదు యొక్క చరిత్ర అంతా మీరు పరిశీలన చేస్తే తన బాహుబలాన్ని బలంగా ఎప్పుడూ భావించలేదు. తన కత్తులని, గొడ్రలని, వెపన్స్ని, ఆయుధ సంపత్తిని ఏది కూడా బలంగా భావించలేదు. యెహోవా నా బలం, యెహోవా నా బలం అన్నాడు. 100కి 200% యెహోవా దేవుని మీద డిఫెండ్ అయింది. ప్రియమైనటువంటి వారులారా, అర్థమవుతుందండి? దావీదు యొక్క జీవిత కాలం అంతా ఎక్కడికి వెళ్ళినా, ఏది చేసినా, ఎంత ఏది ఉన్నా వాటిని ఆధారం చేసుకోలేదు. దేవుణ్ణే, యెహోవానే ఆధారం చేసుకొని నా బలమని కాలు రగరేసిండే తప్ప తనకున్నటువంటి వాటిని బట్టి కాదు. ప్రియమైన వారులారా, మీకు మచ్చుకి ఒక విషయాన్ని మీకు తెలియచేస్తాను. దావీదు ఎలాగ దేవుని మీద డిఫెండ్ అయ్యాడో, ఎలాగ ముందుకు సాగాడో ఒక విషయాన్ని తెలియజేస్తున్న, జాగ్రత్తగా వినండి. దావీదు యొక్క కాలంలో రాజుగా ఉన్నప్పుడు శత్రువులని ఓడించడానికి, చంపటానికి శత్రువుల దగ్గరికి, శత్రు దేశాల దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయి ఆ టైంలో. వీరు ఒకనొక టైంలో సిగ్లాక్ అనేటువంటి పట్టణంలో ఉంటారు. క్వశ్చన్ అవర్లో వస్తాయి, జాగ్రత్తగా వినండి. మనసులు ఎక్కడికో పంపించొద్దు. సిగ్లాక్ అనేటువంటి పట్టణంలోకి వస్తారు. దావీదు యొక్క 2 భార్యలు, దావీదు యొక్క కూతురులు, కొడుకులు
దావీదు యొక్క సైన్యము, దావీదు యొక్క అనుచరులు ఆ సిగ్లాగు పట్టణము నుండి శత్రువులని వేరువేయటానికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఆ పట్టణంలో భార్యలు, కొడుకులు, కూతుర్లు మాత్రం ఉంటారు. వారు వెళ్ళిపోతారు బయటికి. ఈ ఇన్ఫర్మేషన్ శత్రు దేశాలకి, దేశాల రాజులకి తెలుస్తుంది. ఏం జరుగుతుంది అంటే, దావీదు సిగ్లాగులోనే ఉన్నాడు, మనకి సమీప పట్టణం ఇది, వెళ్ళి వేసేయచ్చు అన్నటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళింది. మనం ఒక పని చేద్దాం, సిగ్లాగు పట్టణం మీద పడి పట్టణాన్ని కాల్చి పడేద్దాం. పట్టణం కాలుతుంటే వారు కూడా కాల్చి చచ్చిపోతారుగా అన్నటువంటి ప్రణాళికతో ప్రియులారా, ఫిలిస్తీయులు దండెత్తి, దండుకు దండే, ఫిలిస్తీయులు దండెత్తి దండుకు దండే ఆ పట్టణం మీదకి వచ్చి పట్టణాన్ని కాల్ చేసి ఏం చేస్తారు తెలుసా? దావీదు భార్యలని, దావీదు కూతుర్లని, దావీదు కొడుకులని, దావీదు అనుచరుల భార్యలని, పిల్లలని అందరినీ చెరబట్టుకొని పోతారు. దావీదు లేడు బ్రదర్, దావీదు అనుచరులు లేరు, వీరిని పట్టుకొని పోతారు. అంటే వచ్చిన పని కాలేదు, పట్టణాన్ని తగలబెట్టి వెళ్ళిపోయారు. అటు వాళ్ళు వెళ్ళిపోగానే ప్రియులారా, దావీదు యొక్క అనుచరులు పట్టణానికి రాగానే పట్టణం అంతా కాలిపోయి బూడిదై ఉంటారు. చూసేవారికి భార్యలు లేరు, కూతురు లేరు, కొడుకులు లేరు, అనుచరుల భార్యలు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు. భయంకరంగా ఉంది పరిస్థితి. దావీదు భార్యలు ఎవరు పట్టుకొని పోయారు? ఫిలిస్తీయులు, వాళ్ళ అన్యులు పట్టుకొని పోయి ఏం చేస్తారో తెలియదు. అర్థమవుతుందా? చక్రవర్తి భార్యను పట్టుకొని పోయారు. చక్రవర్తికి ఎలాగుంటుంది ఇప్పుడు? ఇజ్జతికే సవాలా కాదా? అర్థం చేసుకోండి. 24 hours అయిందంటే కథమే, పొల్యూట్ అయిపోతారు భార్యలందరూ, పిల్లలందరూ. ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పొజిషన్. మరి ఈయన చక్రవర్తి. ఏం జరిగిద్దంటే, దావీదు యొక్క అనుచరులు దావీదు వైపు చూసి పనులు కొరికి, నువ్వు చేయబట్టే మాకు, మా భార్యలకి, మా పిల్లలకి ఈ గతి వచ్చింది. వాళ్ళు ఎత్తుకొని పోయారు. నీ గురించి మేము ఆలోచించాం, నువ్వు చేయబట్టే మేము నష్టపోయాం గనుక రాళ్లతో ఇప్పుడు కొట్టి చంపాలని రాళ్ళు పట్టుకొని కొట్టి చంపటానికి సిద్ధంగా ఉంటారు ప్రియులారా. ఆ ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామండి? మన భార్యలని, మన పిల్లలని ఇంటి పక్కన తీసుకొని పోయాడు. అలాగే పండగ చేసుకుంటాం ఆ ఇంట్లో. ఏం చేస్తాం? ఇజ్జత్ ఉంటే మనకి, భార్య మీద, పిల్లల మీద ఉంటే మనం ఏం చేస్తామండి? అసలు ఇంటి పక్క ఉంటోడు ఏదైనా అంటేనే ఒప్పుకోం మనము. మన సంగతి ఏందో చూసినంత వరకు ఉండలేము. అవునా కాదు? ఇప్పుడు దావీదు ఏం చేయాలి? అతను రాజు, సైన్యం ఉంది, అన్నీ ఉన్నాయి, గుండె బలం ఉంది, ఖండ బలం ఉంది, సైన్య బలం ఉంది, జన బలం ఉంది. శత్రు దేశాలలో కొద్దిమంది రాజులు కూడా మిలాఖాతులో ఉన్నారు, టచ్లో ఉన్నారు. ఏదైనా చేయొచ్చు. ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకునే సిచ్యువేషన్ అది. కూర్చుందాములే, పిలిచి సంప్రదింపులు చేద్దాములే అని ఆలోచించే టైం లేదు అక్కడ. స్పాట్ డిసిజన్. ఏం చేయాలండి? ప్రేమైన దేవుని పిల్లలారా అర్థం చేసుకోండి. ఏం చేయాలి? ఏం చేసిండో ఒక్కసారి చూద్దాం. ఓకేనా? సమూయేలు గ్రంథంలోనికి వెళ్దాము. మొదటి సమూయేలు గ్రంథము
30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథము 30వ అధ్యాయం. అందరు తీయాలండి. ఆరు నుంచి 8 వరకు నేను చదువుతున్నా, చూడండి. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 6 నుంచి. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును సంపుదము రెండని వారు చెప్పుకొనగా, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనను. పెన్ను అంటే అక్కడి నుంచి మీరు అండర్లైన్ చేసుకోండి. టెర్రబుల్ కండిషన్లో ఎవరిని జ్ఞాపకం చేసుకుంటుండో చూడండి. తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా, అబ్యాతారు ఏఫోదును దావీదు నొద్దకు తీసుకొని వచ్చెను. నేను అని అట్నే ఉందా, లేకపోతే దానికంటే ముందే అని ఉందా? ఈ లేదా నీ దగ్గర ఎగిరిపోయిందా? నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా, యెహోవా తరుముము, నిశ్చయముగా నీవు వారిని కలుసుకొందువను, తప్పక నీ వారందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. చాలా ఏమర్థమైంది మీకు ఇక్కడ? ఏమర్థమైందండి? టెరిబుల్ కండిషన్, ఇమ్మీడియట్ డిసిజన్ తీసుకోవాలి. ఇమ్మీడియట్ డిసిజన్ తీసుకోవాలంటే ధైర్యం ఉండాలి. ఏం ధైర్యము? గుండె ధైర్యం ఉండాలి, కండ ధైర్యం ఉండాలి, అన్ని ధైర్యాలు ఉండాలి. మరి ఆయనకు ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఏం స్టెప్ తీసుకోవాలా? నేను సింహాన్ని చీల్చిన, ఎలుగుబంటిని చీల్చిన, గొలియాతుని దెబ్బకి పొడిచిపడి చంపేసిన, ఎంతో పెద్దవాడు, అన్నీ ఉన్నాయి నా దగ్గర, అవి నాకు బలం కదా. ఆప్రెల్ వీరెంత నేను వెళ్ళి వేటాడి వాళ్ళని ఖతం చేసి చంపేసి మళ్ళీ నా వారిని అందరినీ తీసుకొని రావచ్చు అని చప్పట్లు కొట్టి తన సైన్యాన్ని సిద్ధం చేసి వెంటబడవచ్చు. వారు వెంటబడి పోరాటం చేసి తీసుకొని రావచ్చు. ఆ దమ్ము లేదా అండి? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నా ఏం చేస్తాడు ఇక్కడ దావీదు? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి ఏఫోదును తీసుకొని రా తీసుకొచ్చాడు సేవకుడు. ఏఫోదు రాగానే అంటున్నాడు, తండ్రి సిచ్యువేషన్ మీకు తెలుసు కదా, వెళ్ళిపోయారు, వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నా అంతటా నేను మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా, నోట్ దిస్ పాయింట్, నా దగ్గర గుండె ధైర్యం ఉందని, కండ ధైర్యం ఉందని, డబ్బులు ఉన్నాయని, అయ్యి సంపద ఉందని, కత్తులు కట్టార్లు గొడ్డళ్ళు ఆయుధ సంపద ఉందని మిమ్మల్ని కన్సల్ట్ కాకుండా, మీ దగ్గర సెలవు తీసుకోకుండా నేను వెళ్ళిన అనుకో, మరి వాళ్ళే నన్ను వేసేస్తే, నేనే చచ్చిపోతే పరిస్థితి ఏంటిది? అది కాదు. నీవే నా బలమని మొదటి నుంచి అనుకుంటున్నా కదా, యెహోవా నా బలము అని అంటున్నాగా. మిమ్మల్ని అడుగుతున్నా, నేను వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న తండ్రి, వెళ్ళమంటావా వద్దంటావా? వెళితే ఖచ్చితంగా వెళ్తాడు, అయినా కూడా దాన్ని వినియోగించుకోవటలే. అది ఆలోచించాలి మీరు పాయింట్. తన బుద్ధి బలాన్ని, తన గుండె బలాన్ని, తనకున్న సమస్తాన్ని, దేన్ని కూడా వాటి మీద బేస్ కావటలే. సిచ్యువేషన్ ఘోరంగా ఉందండి. మరి నన్ను ఏం చేయమంటారు?
కష్ట టైంలో దేవుడు దగ్గర అడుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చూశారండి ఎంత తెలియగలిగిన వాడు. అక్కడ కూడా దేవుడి మీదనే ఆధారపడుతున్నాడు. ఎన్ని ఉన్నా సరే అవి అవసరం లేదు, ఫస్ట్ నీ బలం నాకు కావాలి. మనం ఏం చేస్తాం తెలుసా? కష్టాలు రాగానే దేవుణ్ణి చూడడం, దేవుని ముఖం చూడడం, ఏం చూడడం. మనకి దగ్గర డబ్బు ఉంది కదా, మన దగ్గర ప్రజలు ఉన్నారు కదా, మన దగ్గర బంగారం ఉంది కదా, మన దగ్గర అది ఉంది కదా. ఏదైనా చేసి వచ్చిన తర్వాత అప్పుడు కూర్చుందాం దేవుడి దగ్గర, సారీ తండ్రి చెబుదామని అప్పుడు అంటాం మనం. మీకు అర్థమవుతుందండి? అన్నీ చేసేసి వచ్చిన తర్వాత సారీ తండ్రి వెళ్ళొచ్చాను అని చెప్పేసి అప్పుడు మనం దేవుణ్ణి కన్సల్ట్ అవుతాం. మనకి ఏది ఉన్నా బలంగా ఏది మనకి అక్కడికి రాదు ప్రియులారా. ఒక టైంలో దేవుని బలం కావాలి, మనకి దేవుని సెలవు కావాలి. మనం ఏ పని చెయ్యాలన్నా మనకి సంబంధించింది చేసేటప్పుడు సొంతంగా ఆలోచించి డిసిజన్ మనం తీసుకుంటే 100కి 200% ఫెయిల్ అయిపోతుంది. తండ్రి సిచ్యువేషన్ ఇది, మనం చేద్దాం అనుకుంటున్నాం, సక్సెస్ అవుతానా కానా? ఒకసారి చెప్పండి తండ్రి, సమాధానపరచండి. మన ఫైలు దేవుడికి అప్పచెప్పాలి. ఆయన ఏదో రకంగా మనల్ని బలపరుస్తాడు. అంటే జెన్యున్గా మనం అడుగుతున్నాంగా, అప్లికేషన్ పెట్టాం కదా, ఆయన అర్థం చేసుకుంటాడు. జెన్యున్గా ఆలోచించి ఓకే ఈమె ఇతను తనకున్న సమస్యను బట్టి సొంత నిర్ణయం తీసుకోలేదు, నన్ను కన్సల్ట్ అయ్యారు కాబట్టి కేసు కరెక్టే, జెన్యున్గా ఉంది కనుక ఇప్పుడు మనము బలం ఇయ్యాలి అని దేవుడు బలం ఇస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, ఆలోచించండి. కత్తి పట్టుకొని యుద్ధ రంగంలో దిగిండంటే వాడు ఎంత తురుమైనా కూడా కథమేనండి దాని చేతులు. అంత ఉందండి సబ్జెక్టు. అయినా దేవుని దగ్గర అడుగుతున్నాడు పర్మిషన్. ఏపోతే తీసుకురండి, తెచ్చారు. తండ్రి చెప్పండి తండ్రి, నేనేం చేయాలి? త్వరగా నేను నిర్ణయం తీసుకోకపోతే వాళ్ళు ఆగమైపోయే పొజిషన్ ఉంది. అసలుకే దుర్మార్గులు వారు. నా భార్యను ఏం చేస్తారో పిల్లల్ని ఏం చేస్తారో కూడా తెలియదు. ఏ నష్టము జరగటానికి ముందే ఏదో ఒక నిర్ణయం చెప్పండి, మీ బలము నాకు ఇవ్వండి అనగానే దేవుడు కూడా ఆలోచిస్తాడండి. వీడు యెహోవా నా బలము, యెహోవా నా బలము అంటాడు. నిజంగా బలంగా ఉంటాడా, ఫెయిల్ అయిపోతాడా? ఒక పరీక్ష అతనికి. ఆ పరీక్షలు పాస్ అయిపోతాడు. ఎస్, నా కొడుకు నన్ను అడిగాడు అని ఏమన్నాడు తెలుసా? ఓకే దావీదా, నా కుమారుడా, గో హెడ్, ముచ్చటే లేదు, నువ్వు వెళ్ళిపో, నువ్వు వెళ్ళి తరిమితే నీకు దొరుకుతారు వారు. ఏసును కనబడ్డోడిని కనపడటానికి వేసేసాయి, అందరిని చంపేసాయి, నీ సొత్తుని నీ భార్య పిల్లల్ని తెచ్చుకో అని చెప్పేసి ఆజ్ఞలు జారీ చేస్తాడు. పిల్లలు దేవుడు అప్పుడు ఓకే అన్నప్పుడు నిలబడి నడుము కట్టుకొని ఆ బలముతో బయలుదేరి వెళ్ళి ఒక్కొక్కరిని ఖతం చేసి భార్యలని పిల్లలని అనుచరుల యొక్క భార్యలని పిల్లలని అంతా కూడా తీసుకొని వచ్చేస్తాడు. యెహోవా నా బలమా, అంతే కదండి. ఆయన ఊరికే అనలేదండి, యెహోవాని బలంగా చేసుకున్నాడు. మనం మన కండల్ని, మన కలర్ని, మన ఐశ్వర్యాన్ని, మనకున్న దాన్ని మనం బలంగా అనుకుంటూ ఫెయిల్ అయిపోతాం. ఫెయిల్ అవుతూనే ఉంటున్నాం. దేంట్లో మనం సక్సెస్ కావట్లేదు. దేవుణ్ణి ముందు పెట్టాలంటే ఫస్ట్ మనం 100లో ఉంటే 0లకు రావాలి. ప్రియమైన దేవుని పిల్లలు, దావీదు అన్ని విషయాలలో సక్సెస్ పొందినప్పుడు హార్ట్ఫుల్గా, జెన్యూన్గా ఒక సందర్భంలో మందిరము కడుతున్న మూమెంట్లో ఎలాగ ప్రార్థన చేస్తాడో చూసుకుందాం.
దినవృత్తాంతాల మొదటి గ్రంథంలోనికి వెళ్దాము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము. పేజీ నంబర్ 359. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 12, 13 చదువుతున్న చూడండి. 11 కానించి చదువుతున్న 11, 12, 13. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును నీ వశం, మహాత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనతయు నీకే చెందుచున్నవి. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. ఐశ్వర్యమును గొప్పతనమును నీ వల్ల కలిగిద్ది మాకు. ఏమండి, మనం చెప్పగలమా అండి? మా బుద్ధి జ్ఞానము, మా తెలివితేటలు, మా స్టడీ ఈ పొజిషన్కి మమ్మల్ని తీసుకొచ్చింది అనుకుంటారు చాలా మంది. ఇక్కడ అంటున్నాడు, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును, నీవు సమస్తమును ఏలువాడవు. బలమును ఏంటండి? బలమును పరాక్రమమును నువ్విచ్చే దానములు మానవులకి హెచ్చించువాడవును, అందరికి బలము ఇచ్చువాడవును నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. అదే ఎంత పొలైట్గా ఉందండి ఈ ప్రేయర్. ఐశ్వర్యం ఇవ్వాలన్నా, వ్యాపారం ఇవ్వాలన్నా, డబ్బులు ఇవ్వాలన్నా, నా స్థితిలో మార్పులు తీసుకొని రావాలన్నా, ఏది చేయాలన్నా నాకు బలం ఇచ్చేది నువ్వే. ఈ బలాన్ని దానంగా నువ్వు ఇస్తున్నావు. సమస్తము ఇచ్చువాడవు నువ్వే తండ్రి. ఎందుకు ఇస్తున్నావు నువ్వు? నేనంటే నీకు ఇష్టం కనుక నువ్వు ఇస్తున్నావు. బలమును మనకి దేవుడు దానంగా ఇస్తాడు. ప్రియులారా, మనకున్న బలమును దేవుడు దానంగా ఇస్తాడు. అది బుద్ధి బలమా, గుండె బలమా, ఖండ బలమా, స్థాన బలమా, జన బలమా, కుల బలమా, అంద బలమా, ఏదైనా సరే ఆయన ఇచ్చిన దానం ఏం చేయాలి? మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మా సేవకులలో ఒకడు 5 years బ్యాక్ నాతో మాట్లాడుతూ ఏలన చేస్తూ, నాకు బుద్ధి బలం ఉంది, నాకు భుజ బలం ఉంది, నాకు మైండ్ పవర్ ఉంది, నాకు మజిల్ పవర్ ఉంది, నాకు మనీ పవర్ ఉంది అన్నాడండి. ఏమేమి ఉన్నాయటండి? మైండ్ పవర్ ఉందట, మజిల్ పవర్ ఉందట, మనీ పవర్ ఉంది. వాట్ అబౌట్ యూ బ్రదర్ అన్నాడు. ఏం చెప్పాలన్నప్పుడు, నేను ఏదైనా చేయగలను, ఎక్కడికైనా వెళ్ళగలను, బుద్ధి బలం ఉంది అంటే జ్ఞానం ఉంది, మజిల్ పవర్ ఉంది, ఎవరినైనా దానగలను, తేడా వచ్చేస్తే మనీ పవర్ ఉంది, డబ్బులు ఉన్నాయి, ఐ కెన్ డూ ఎనీథింగ్. అప్పుడు మనం ఏందండి? ఏమీ లేదు, నాకున్నది ఏంది? యెహోవా నా బలమా అన్న సంగతి నాకు తెలుసు. వాడు లేఖనములు ఎరగకయే పొరపడుచున్నాడని అనుకున్నా. నేను మాట్లాడిన వాడు కొట్టే మూమెంట్ ఉంది నా దగ్గర. నన్ను ఏం చేయగలను నేను? ప్రేమల దేవుని పిల్లలారా, లోకంలో ఉన్నటువంటి వాడు ఇలాగ మాట్లాడితే వాడికి అది కరెక్టేమో, దేవుడి శక్తి తెలవదు కనుక. మరి దేవుడి పిల్లలు కూడా వాటి మీదనే డిపెండ్ కావాలా? అర్థం చేసుకోండి ఒకసారి.
యెహోవాయే మన బలమండి. అన్నిట్లలో బలమే. నేను గౌహతి నుండి కోల్కతా ఫ్లైట్లో వెళ్తున్నా. 10:30కి అక్కడ ఎయిర్పోర్ట్లో దిగా. వాస్తవం చెప్తున్నా దేవుడి సంగతి. 10:30కి ఫ్లైట్ దిగా. 2 గంటలకు మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది నాకు. ఎక్కడికి? మణిపూర్కి. 10 గంటలకు దిగిన 2 గంటలకు మళ్ళీ కనెక్టింగ్ ఫ్లైట్ అవుతుంది. ఆ ఫ్లైట్కి ఎక్కాలి. ఫుడ్ లేదు. హైదరాబాద్లో బయలుదేరినాయి. బ్యాగ్ ఉంది, అన్నీ ఉన్నది. అప్పటికి హెల్త్ బాగాలేకుండా వెళ్ళా కదా ఆ టైంలో. భయంకరమైనటువంటి నీరసం. నా గేట్ దగ్గర ఉన్నా నేను. అందరూ వెయిటింగ్లో ఉన్నారు. బోర్డింగ్ దగ్గర అంతా చెకింగ్ పాయింట్స్ దగ్గర అందరూ ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. తిండి లేదు, మన భాషలో చెప్పాలంటే. టోటల్గా జీరోకి వచ్చాను. బాడీ అంతా అసలు చెమటలు వచ్చేసింది. అనుకున్నా కోల్కత్తాలో నేను 6 ఆఫ్. నిజం చెప్తున్నానండి, నేను అబద్ధం ఆడటలేదు. క్రీస్తునందు నిజమే చెప్తున్నా, నేను అబద్ధం ఆడటలేదు. ఇంకొక ½ an hour 45 minutes నా ఫ్లైట్. అసలు ఏం చేయాలో అర్థం కాక అందరూ రెడీగా ఉంటే నేను అనుకున్నాను, ప్రార్థన చేసుకున్నట్టండి, ఇక్కడ నేను చనిపోతే మరి డెడ్ బాడీ ఎక్కడికి పంపిస్తావు? మీకు అవమానం భయంకరంగా ఉంటుంది. ఒక దగ్గరికి వెళ్తాను మీ పని చేయడానికి. నేను ఒక 10 minutes పడుకుంటా తండ్రి, అక్కడే ఎయిర్పోర్ట్లో 10 minutes పడుకుంటా. నాకు బలం మీరు ఇవ్వాలి. ఏది తిన్నా సరిపోవట్లేదు. ఆ ఫ్లైట్లో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అక్కడ కట్టాలంటే వాళ్ళు. నాకు శక్తిని మీరు ఇవ్వండి. మీరు బలం ఇస్తేనే వెళ్తా, కార్యం జరిగిస్తాను. ఒక 5 నిమిషాలు ప్రేయర్ చేసుకున్నా. అందరు చూస్తున్నారు. అట్లే పడుకున్నాను. బ్యాగ్ ఎంత కరెక్ట్గా 25 minutes పడుకున్నానండి కదా. మెయిల్కి వచ్చేసింది, లేచాను. బాడీ అంతా కూడా ఎనర్జీ అండి. మీరు నమ్మండి, నిజమే చెప్తాను. బాడీ అంతా ఫుల్ ఎనర్జీ. నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఎలాగ ఎనర్జీ ఉందో అలాగ వచ్చేసింది. ఆ బలముతోటి ఇంపాల్ వెళ్ళా. ఇంపాల్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి మళ్ళీ 70 kilometers కారు. అర్థం చేసుకోండి, దేవుడు పిల్లలకి సిచ్యువేషన్ని బట్టి టెరబుల్ కండిషన్లో బలం ఇచ్చువాడు ఆయన. అందుకే ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఒక్కటి కాదు, 2 కాదు, ఎన్నో సేధించేటట్టు కృప అనుగ్రహించాడు. అదే అంటున్నాడు ఇక్కడ దావీదు. ఏమంటుండండి? 12 ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును. నీవు సమస్తములు ఏలువాడవు. బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును. అందరికి బలమిచ్చువాడవును నీవే. తింటున్న బిర్యానీ కాదు, వార్నవీట కాదు, బూస్ట్ కాదు, ఏది కాదు, బలమిచ్చువాడవు నువ్వే ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకొరకే దావీదు యెహోవా నా బలమా, నా దుర్గమా అనగలిగాడు. ప్రియమైనటువంటి వారులారు, ఒక సందర్భంలో దేవుడు ఏమన్నాడు అంటే తెలుసా? బలము నాది అన్నాడండి. నా పిల్లలారా, బలము మీదనుకుంటున్నారు, బలము నాది అని చెప్పేసి అన్నాడు. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథము 62వ అధ్యాయము అందరు తీయాలండి. 11, 12. బలము తనదని ఒక్క మారు దేవుడు సెలవిచ్చాను. ఆల్రెడీ ఎవరిదటండి? బలము ఎవరిదట? మందా? మైక్ టైసన్దా? కాదు. బలము తనదని, దేవుడుదని ఒక మారు దేవుడు సెలవిచ్చాడు. 2 మారులు ఆ మాట నాకు వినపడెను. దావీదు అంటాడండి.
దావీదు అంటాడు 62, బలము దేవుడిదాట. దేవుడు బలం ఇస్తేనే ఆ బలాన్ని పొందుకుంటాం ప్రేమన దేవుని బిడ్డలారా. యెహోవా కలగజేసే రక్షణ ఊరికయే మనం నిలబడి చూడాలి. కొన్ని సందర్భం తిట్టిన వాడిని తిట్టడానికి ట్రై చేస్తాం, కొట్టిన వాడిని కొట్టినట్టు ప్లాన్ చేస్తాం, చికాకు చేసే వాడిని చంపడానికి ట్రై చేస్తాం. ఏమండి, మనమేం తిట్టగలం, మనమేం కొట్టగలము, మనమేం పగ తీర్చుకోగలమండి? ఈ మూటంతా గట్టి యెహోవా మీద పెట్టాలి. మనం ప్రశాంతంగా ఉండాల. తండ్రి, నా సమస్య ఇది నాయన, నేను దీన్ని ఛేదించలేకపోతున్నా, నా వల్ల కావట్లే, నాకు బలము లేదు తండ్రి, నీకు అప్పచెప్తున్న తండ్రి అని తండ్రికి అప్పచెప్పి ప్రార్థన చేయాలి. అంతే మనం చేసేది. మన వలన ఊదుగాలదు, ఏదంట చూసారా, పప్పు ఉడకదు. లోక సంబంధమైన సార్ మనం ఏమి చేయలేమండి. ఫైల్ ఆయనకు అప్పచెప్పి చూడాలి. కాబట్టి ప్రియులారా, దావీదు చరిత్ర మీరు ఎక్కడైనా సరే చూడండి, ఎక్కడికి వెళ్ళినా సరే అన్ని విషయాలలో దేవుడి మీద ఆనుకున్నాడు గనుక, దేవుణ్ణి విశ్వాసం ఉంచాడు గనుక అన్ని విషయాలలో విజయాన్ని దేవుడిచ్చాడండి. ఇప్పుడు దావీదుని దేవుడు శబాసానాలా వద్దనాలండి? చెప్పండి మీరు. దావీదును దేవుడు మెచ్చుకోవాలంటారా వద్దంటారా? అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22 చూసుకొని ముగించుకుందాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 22. తర్వాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. అంటే దేవుడు అంటాడు, ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొన్నాను, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి దావీదును గూర్చి దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. అంటే దేవుణ్ణి ఎంత సంతోషపరిచిండో అర్థం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి హైలైట్ చేశాడు. నా బలం ఆయనే. ఈరోజు మరి దావీదు వంశంలో నుంచి యేసు పుట్టాడుగా, పుట్టిండపట్లేదా? ఆ యేసును మనం కూడా ధరించుకున్నాంగా. అంటే మనలో దావీదు ఉన్నాడు, మనలో యేసు ఉన్నాడు. మరి మనలో దావీదు ఉన్నప్పుడు దావీదు వలె మనం యెహోవా నా బలమా అని అంటున్నామండి. ఏమండి, యెహోవా నా బలమండి అని అంటున్నామా? అంటూ బ్రతుకుతున్నామా? లేకపోతే లోక సంబంధమైన వాటిని చూస్తూ చూపెడుతూ అవి నా బలం అంటున్నామా? లోక సంబంధమైన వాటిని చూస్తూ చూపెడుతూ అవి నా బలం అంటున్నాం. మన జనాన్ని చూసి, మన కండలను చూసుకొని, మన గుండెను చూసుకొని, మనకున్న సమస్తాన్ని చూసుకొని అవి మన బలం అనుకుంటున్నాం. కానీ యెహోవా దేవుణ్ణి బలంగా విశ్వసిస్తుంది మనం. అలా ఉండకూడదని, యెహోవాని బలంగా మనం ఉంచుకోవాలని, చచ్చిపోయేంత వరకు ఆయన్ని బలంగా భావించి ఈ లోకంలో బ్రతకాలని ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ సబ్జెక్టు మీకు అందించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి చనిపోయేంత వరకు మనం, యేసు వచ్చేంత వరకు యెహోవాని మన బలంగా భావిద్దాం. ఆయన లేకపోతే సున్నా మనం. ఆయన లేకుండా మనకి ఎన్ని ఉన్నా ఏది కూడా ఒకరోజు మనకి బలాన్ని ఇవ్వదు. ఏది మనకు అక్కడ రాదు. మన కండ బలము, మన గుండె బలము ఒకరోజు అక్కడ కొత్తదా అండి? ఏది రాదండి. టైం వచ్చినప్పుడు యెహోవాయే మనకు అక్కడికి వస్తాడు. ఆపదలో ఆదుకుని వాడను నేనే అని ఆయన సెలవిస్తున్నాడు.
కాబట్టి ప్రియులారా, యెహోవాని బలంగా భావించి మన సమస్యలన్నీ దేవునికి అప్పచెప్పి ఈ లోకములో బ్రతుకుదాం. మన శత్రువుల కొరకు ప్రార్థన చేద్దాం. మన సమస్యలన్నీ ఆయన ముందు ఉంచుదాం. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సొంత తెలివితేటలు ఉపయోగించకుండా దేవునికి ఫస్ట్ చెప్పి, దానికంటే ముందు సేవకులకి కన్సల్ట్ అయ్యి, ఇది చేద్దాం అనుకుంటున్నాను, అది చేద్దాం అనుకుంటున్నాను, బ్రదర్ మీ ఉద్దేశం ఏంటి, దీని పట్ల దేవుని ప్రణాళిక ఏంటి, ఒక్కసారి మీరు చెప్పండి అని సేవకులను అడిగి దేవుడికి చెబుతూ మన కార్యాలు మనం చేయగలిగితే, వాళ్ళ సలహాలు పాటిస్తే దేవుడు అద్భుతమైన రీతిలో కృప చూపిస్తాడు. సేవకుడు చెప్పినా దేవుడు చెప్పినా ఒకటే. దేవుడు ఏర్పాటు చేసుకున్న ప్రతినిధులు వీరు, కానీ చాలామంది చెప్పరు, సేవకుల్ని కన్సల్ట్ కారు. అర్థమైందండి? పాత నిబంధన గ్రంథం అంతా అదే. ఎవరు ఏం పని చేసినా సొంతంగా చేసేవారు కాదు. సేవకుల్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ సలహా తీసుకొని అప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తూ ముందుకెళ్ళి 100కి 200% సక్సెస్ అయ్యారు. అలాగే మనం ఉందాం, యెహోవాని బలంగా భావిద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మీ చిత్తానుసారంగా మీ జ్ఞానం విన్నాం, మీరు మా బలం అని గ్రహించాం. మర్చిపోకుండా గ్రహించిన దాని ప్రకారంగా బ్రతకటానికి కృప దయచేయండి. మీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నా మా పరలోకపు తండ్రి. ఆమేన్.